మేమైతే చికెన్ తిని నెల రోజులు అయితే అవుతుందండి. మాఘమాసంలో ఫస్ట్ ఆదివారం అయితే రథసప్తమి వచ్చింది. రెండో వారం మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. మూడో వారం అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. నాలుగో వారం అయితే శివరాత్రి. ఇంకా ఆ వీక్లో కూడా అమావాస్య వచ్చిందని ఇంకా అయితే తెచ్చుకోలేదండి. ఇంకా నెక్స్ట్ వారం ఆదివారం అయితే మేము చికెన్ తెచ్చుకున్నాము. నాకు తెలియకుండా అన్నా కానీ దేవుడు తదాస్తు అన్నట్టున్నాడు. ఇంకా నెల మొత్తం మేము చికెన్ అయితే తినలేదండి. ఇంక ఈ ఆదివారం అయితే చికెన్ తెచ్చుకున్నాము. మా వారైతే కొంచెం చికెన్ ఎక్కువ తెచ్చారని చెప్పి నేను కొంచెం అయితే ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు చికెన్లో ఉప్పు పసుపు వేసి చికెన్ మునిగిన దాకా నీళ్ళు అయితే పోసి 2 సార్లు అయితే కడిగేసాను. ఇప్పుడు చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూనున్నర ఉప్పు, ఒక స్పూనున్నర కారము, ఘాటు తక్కువ ఉంటే ఇంకొక అర స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఒక స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పెద్ద గెరిట పెరుగు, ఒక అరచెక్క అయితే నిమ్మ చెక్క, గరం మసాలా, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. రైస్ అయితే నేను బాస్మతి రైస్తో అయితే బిర్యానీ చేస్తాను. అది నెక్స్ట్ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.